హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టుగానే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే వచ్చారనమాట. మా దేవస్థానంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూడండి ఎలా చేస్తున్నారు. మా వాసవి వంతులందరూ కూడా పామూరు లలిత పారాయణం జరుగుతారనమాట. ఇవన్నీ కూడా మన దేవస్థానం జరిగితే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి, అందరికీ వచ్చిన వారందరికీ వస్తాయనే ఫీలింగ్ తోటి ప్రతి శుక్రవారం కూడా జరుగుతాయి ఈ విధంగా. అలాగే తర్వాత అమ్మవారి పల్లకి సేవ అంతా కూడా కంటిన్యూస్గా జరుగుతాయి ఇప్పుడు కూడాను. అయితే ఈరోజు స్పెషల్ ఏంటో మీకు తెలుసు కదా, మన వాసవి అమ్మవారు శాకాంబరదేవి అలంకారంలో మనకు అందరికీ కూడా దర్శనమిస్తారన్నమాట. దానికోసమే ఉదయం మీకు వీడియో చేశాను కదా, వీడియోలో చెప్పినట్టుగానే ఈ డెకరేషన్ అయితే ఎలా ఉందో మీరు గమనించండి. మామూలుగా ఎప్పుడు పులిహార మేము ప్రసాదంగా పెడతామన్నమాట. కానీ శాకాంబరదేవి అలంకారం వచ్చినప్పుడు మాత్రమే సాంబార్ రైస్ అనేది అమ్మవారికి ప్రీతిపాత్రమైనది. అటువంటిది అందుకని చెప్పేసి దాని గురించే ఈరోజు మాత్రం ఖచ్చితంగా మేము సాంబార్ రైస్నే ప్రిఫర్ చేస్తాం పెట్టడానికి. చూడండి ఫ్రెండ్స్, మన దేవస్థానానికి ఎంతమంది ఎలా రెడీ వచ్చారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి శాకాంబరదేవి అలంకరణలో ఎప్పుడెప్పుడా అనే ఉద్దేశంతో రెడీగా ముస్తాబై వచ్చారు. పైన అలంకరణ చూడండి, మీకు చెప్పినట్టుగా దాదాపు 500 నుంచి 700 కేజీల దాకా కూరగాయలు, అలాగే ఫ్రూట్స్, పూలు, చాలా రకాల పూలు అన్నిటితో కూడా బాగా డెకరేట్ చేసాము. చాలా బాగా వచ్చింది. ఈ లైటింగ్ వెలుతురుతో సూపర్గా వచ్చింది. అసలు మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అవుట్పుట్ వస్తుందని చెప్పేసి మేము ఆలోచించలేదు, కానీ సూపర్గా వచ్చింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా డెకరేషన్ బాగా చేశారని చెప్పి చెప్పారు. ఇదిగోండి గర్భగుడికి ఏ విధంగా డెకరేట్ చేశామనే దాని గురించి కూడా క్లియర్గా చూపిస్తున్నాను. దర్శనానికి అయితే వెయిట్ చేస్తున్నారు. జనాభా అయితే ఫుల్ క్రౌడింగ్. ఇదిగోండి అమ్మవారు అంటే ఊరేగింపులు, అంటే పల్లకి సేవ చేస్తాము. ఇదంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దానికోసం ముస్తాబ్ చేసాము. ఇంకా స్టార్ట్ కాలేదు పల్లకి సేవ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది, దానికి ఎంతమంది దాన్ని పల్లకీని మోసేదానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అనేది కూడా చూపిస్తాను. అమ్మవారిని మీకు దూరంగా చూపిస్తున్నాను, క్లియర్ కట్గా చూపించలేదు. నేను చూపిస్తాను అమ్మవారి గర్భగుడిలో ఎలా డెకరేట్ చేశారనే దాని గురించే జస్ట్ చిన్న ఒక లుక్ అనేది చూపించాను అనమాట. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, పామూరులో మన వాసవి అమ్మవారి దేవస్థానంలో పల్లకీ సేవలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని పల్లకీని మోయడానికి ఎంతమంది అయితే మన వాసవి సభ్యులు ఉన్నారు, అలాగే మన వాసవియన్స్ అంటారు అన్నమాట మగవాళ్ళని, వాళ్ళందరూ కూడా ఉన్నారు. చూడండి డెకరేషన్ చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాస్తవానికి ఈ వీడియోని కరెక్ట్గా 3 minutesలో ఒక షార్ట్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకెందుకో మనసుగా అనిపించలేదు. ఇంతమంది కష్టపడ్డారు, ఇలా డెకరేట్ చేస్తారు, చాలామంది బాగా రెడీ అయ్యి వచ్చారు, అమ్మవారి సేవలో ఉండడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఈ విధంగా ఉన్నప్పుడు 3 minutesలో ఈ వీడియో తీయాలి అని చెప్పేసి అయితే నేను 8 చేయాలని చెప్పేసి అనుకోలేదు. 8 minutes వచ్చింది. 8 minutes వచ్చినా పర్లేదు, నేను వాయిస్ ఓవర్ ఇవ్వగలను, పర్లేదు, నో ప్రాబ్లం అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను. చూడండి ఫ్రెండ్స్, వాసవి అమ్మవారు పల్లకీ సేవలో ఉన్నారు. పల్లకీ సేవ 3 రౌండ్లు అయితే అమ్మవారి గర్భగుడి చుట్టూ తిరుగుతుంది అనమాట. 2 రౌండ్లు అయితే లేడీస్కి ఇస్తాము, తర్వాత 3వ రౌండ్ అయితే మేము తీసుకుంటామంటే మగవారు తీసుకుంటారు. చూడండి, మీకు ఈ విధంగా రన్నింగ్లో ఉన్నప్పుడు జై వాసవి అనేటువంటి ఒక నామం అయితే ఏదైతే ఉందో అసలు అలా ఇలా లేదు, బీభత్సంగా హోరెత్తిచ్చారు మన కుర్రాలు కానీ అందరూ కూడా మంచి సౌండ్ తోటి. మాకైతే ఈ శాకాంబరదేవి అలంకరణ ఇదనేది బాగా కన్నుల విందుగా జరిగింది. అసలు భలే ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మీకు చిన్న విషయం చెప్పాలి. అదిగోండి ఫ్రంట్ సైడ్ అయితే ఉంది కదా, ఒక లేడీ అయితే పట్టుకుంది కదా, తనే నా వైపు ప్రియా అమ్మవారి పల్లకిని పట్టుకుంది కదా. ఫస్ట్ మా ఆవిడ అనమాట. ఫస్ట్ టైం రివీల్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. సరే, విషయానికి వస్తే ఫ్రెండ్స్, మన దేవస్థానంలో ఐంకర్యాలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా కరెక్ట్గా టైం టు టైం అనేది చేయడానికి మాకు దోహదపడుతున్నటువంటి పూజారులు కానీ, కమిటీ సభ్యులు కానీ, ప్రజలు కానీ, భక్తులు అందరూ కూడా, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా డబ్బు అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇంత ఖర్చుతోటి. ఈ ఖర్చు మొత్తాన్ని కూడా ప్రయాసాలకు వచ్చి మాకు ప్రతి ఒక్కరూ సహకరించి చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్,
అన్ని ఊర్లలో అమ్మవార్లకి ఆషాఢ మాసంలో అయితే చేస్తారు కంపల్సరీ, దాదాపుగా చేస్తారు నాకు తెలిసినంత వరకు. దగ్గరగా మా ఊరు వైపు అయితే ఎక్కడా లేదు, పామూరు, కనిగిరి అట్లానే ఉంది అమ్మవారి టెంపుల్ అనమాట. పోతే నెల్లూరులో ఉంది, నెల్లూరులో కూడా ఒక ఈ లాస్ట్ ఫ్రైడే చేశారు, చాలా బాగా చేశారు. అంత గొప్పగా కాకపోయినా మా ఊరికి మేము చాలా బాగా చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జనాభా ఎంతమంది అసలు పట్టుకుని రావడానికి ఇష్టపడుతున్నారంటే చాలామంది నేనంటే నేను 1 by 1 అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇలా పల్లకి సేవను మోస్తూ అమ్మవారి కృపకు పాల్గొంటున్నారనమాట. అదిగోండి చుట్టూ తిరిగి హారతులు ఇస్తారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నవహారతులు ఉంటాయి. నవహారతులు అయిపోయిన తర్వాత అమ్మవారిని యథాస్థితిలో ఏ ప్లేస్లో అయితే తీసుకొస్తామో ఆ ప్లేస్లో ఉంచుతాం అనమాట. అమ్మవారి నవహారతులు అయిపోయిన తర్వాత లోపల గర్భగుడిలో అమ్మవారికి హారతి అయితే ఇస్తారు. అదైతే కన్నుల విందుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే ఇంకా అనుకోవచ్చు అమ్మవారిని ఇంకా చూపేది సాయి ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్, 2 minutes అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ అయిపోయే లోపల మీకు అమ్మవారి ఎలా డెకరేట్ చేస్తారు, ఆ డెకరేషన్లో అమ్మవారు ఎలా ఉందని అయితే ఖచ్చితంగా మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, లేడీస్ అందరూ కూడా ఏ విధంగా రెడీ అయ్యి వచ్చారో, ఎంత ఆనందంగా, ఎంత కోలాహలంగా ఉన్నారు. సరే, ముఖ్యమైన ఈ విషయం ఏంటంటే, దేవస్థానంలో బయట ఒక పక్కన మేమైతే అమ్మవారిని డెకరేట్ చేసాము. ఒక మూల విరాట్ని కాకుండా ఉత్సవ విగ్రహాన్ని. ఎందుకంటే ఇది వంతలందరూ కూడా అమ్మవారితోటి ఫోటోలు దిగాలని, సెల్ఫీలు కానీ ఇంకేమన్నా స్టేటస్లో పెట్టుకోవాలంటే కూడా బాగుంటుందనే కాన్సెప్ట్తో చేసాము. చూడండి ఎలా ఉందో మీరే చెప్పాలి. కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఫోటోలు అయితేనేమి, వీడియోలు అయితేనేమి తీసుకొని స్టేటస్లు అయితే పెట్టుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుంది సాయి, మీ కమిటీ అంతా కూడా బాగా చేశారని చెప్పేసి చెప్తున్నారు. బయట నుంచి అయితే దేవస్థానం ఎలా ఉందనేది చూడండి, చాలా బాగుంది అసలు. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా దీన్ని చూసిన తర్వాత ఎలా ఉంది అయితే కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఎట్లా జరిగింది, ఇలా జరిగితే ఎలా జరుగుతుంది ఏదనేది మీరు కూడా చెప్పండి. అదిగోండి 3 రౌండ్లు అమ్మవారికి పల్లకి సేవ అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నారు. మెయిన్ హారతి అనమాట. ఈ మెయిన్ హారతి అయిపోయిన తర్వాత అమ్మవారిని మీకు క్లియర్ కట్గా చూపిస్తారు ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని ఏ విధంగా డెకరేట్ చేశారు, ఎలా ఉందనేది చూడండి. క్లోజప్లో కూడా చూపిస్తాను. వాస్తవానికి అయితే ఎవరిని కూడా మేము ఇట్లా తీసుకొని ఇవ్వలేదు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇట్లా అమ్మవారిని వద్దని చెప్పేసి. కానీ మీకోసం అయితే నేను కమిటీ వారిని ఒప్పించి కంపల్సరీగా ఇది కావాలి, మా సబ్స్క్రైబ్కి నేను చూపించాలి, మన ఊర్లో అమ్మవారు ఎలా ఉందని చెప్పేసి మాత్రమే తీశాను. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఎట్లా ఫోటోలు దిగాను, అదే మా అమ్మగారు, మా కమిటీ ఫోటోలు, మా కమిటీ మెంబర్స్ అన్నీ కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మా పాప, మా బాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సరేనా? వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మా కమిటీ సభ్యులు అందరూ కూడా 38 మెంబర్స్ కూడా మేము ఫోటోలు దిగడం జరిగింది. దాన్ని మీకు పోస్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.